నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు నగర్ శివారులోని కొప్పోలు గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వాహకులు జమ్ము రత్తయ్య ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతములు మరియు వైకుంఠ ద్వార దర్శనం, రామ సంకీర్తనలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు నగర వాసులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, దేవస్థాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొప్పోలులో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తులందరూ ఇచ్చేసి మంచిగా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సత్యనారాయణ వ్రతము, మన ప్రసన్న ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి గుళ్ళో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ అన్నదానం మా గుడి తరపున అందరూ కమిటీ సభ్యులు అందరూ కలిసి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా మా వేలాది ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉత్తర ద్వార దర్శనం, అదేవిధంగా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, ఉదయం 5 గంటల నుంచి దేవుడి ఊరేగింపు కార్యక్రమం అన్నీ జరుగుతున్నవి. ఇంకా బాగా మీ మీడియా మిత్రులందరూ కూడా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా చెప్పాల్సింది వెనక చెప్తున్నాను, ఏమనుకోవద్దు సారీ. అదేవిధంగా మీరేంటంటే ఈ గుడిని ఇంకా మీరు బాగా జనాల్లో తీసుకెళ్ళి అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఉంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామిల కొప్పోల్లో వేయించేస్తున్న ప్రతి శనివారం అన్నప్రసాదం జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి ఏకాదశి చేస్తున్నాం. రామనామం, సత్యనారాయణ వ్రతం ఇవన్నీ జరుగుతున్నాయి. శ్రావణ మీద అందరూ దయచేసి శ్రావాన్ని సేవించండి, తరించండి. మా బాబాయ్ లాగా ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం జరిపిస్తున్నాడు. ఎన్నోసారి? మూడోసారి జరిపించడం బాగా జరిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇట్లానే జరిపించాలని మేము అనుకుంటున్నాము. సంవత్సరానికి ఒకసారి జరిపిస్తున్నారు ఇట్లాగే. అట్లానే ప్రతి ఒక్కరు కూడా ఏకాదశులు నెల 12 ఏకాదశులు సంవత్సరానికి తలా ఒకరు చేయాలని మేము కూడా అనుకుంటున్నాము. అది ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇట్లానే చేసుకోవచ్చు. ప్రతి నెల ఒక్కొక్కరు ఇలాగ కోరుచున్నాము. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము. బాగానే జరుగుతుంది, మాకు బాగుంది. ఇక్కడికి ప్రతి నెల రాలేము అనుకుంటున్నాము. అద్దెంకి మాది బల్లికురం మండలం. అక్కడ నుంచి 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల వస్తున్నామండి. హరే రామ సంకీర్తనకి మంచి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచిగా చేసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కొప్పోలు గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవస్థానం కమిటీ వారు స్వామివారి ఉత్తర దర్శనాన్ని భక్తులకు అందజేసి మరియు ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అదేవిధంగా భక్తులందరికీ కొప్పోలు గ్రామంలోని భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ నమస్కారం. కొప్పోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంధినానంలో ఇవాళ ముక్కోడి సందర్భంగా భజన కార్యక్రమము, వ్రతము, అన్నదాన సందర్భము జరుగుతున్నది. కావున కొప్పోలు ప్రజలందరికీ మా విజ్ఞప్తి, వేయించేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన కోరుచున్నాము. మన కొప్పోలు, ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈరోజు కొప్పోల్లో వేయించేస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి మంచి దర్శనం ఇచ్చి ఈ సంవత్సర కాలం మనము మనకి మంచి చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ చుట్టుపక్కల ప్రజలందరూ మన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి ఉత్తరముఖంగా వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేము ఆలోచనలు, కోరికలన్నీ తీర్చుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ నుండి దసరాజపల్లె వెళ్లే రోడ్డులో లక్ష్మీపురం కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ ధ్వజస్తంభ ఆగమన ఉత్సవం ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ నుండి లక్ష్మీపురం వరకు మేళతాళాలతో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపట్నం బస్టాండ్ నుండి లక్ష్మీపురం వరకు స్థానిక భక్తులు ధ్వజస్తంభ ఊరేగింపు సందర్భంగా వాహనం ముందు వార్లు పోసి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అబ్బోరు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ దేవస్థానాన్ని
అబ్బూరి చెంచయ్య వెంకట సుబ్బమ్మ దంపతుల జ్ఞాపకార్థం నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ దేవస్థానానికి ఒంగోలు నగర ప్రజలు నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి దాతలుగా నిలవాలని అబ్బూరి అనిల్ కోరారు. ఈ కార్యక్రమంలో అబ్బూరి చంద్రమౌళి, విజయలక్ష్మి దంపతులు, దేవస్థాన ధర్మకర్తలు అబ్బూరి అనిల్, రాధా దంపతులు, ఎడ్లపాటి అశోక్ కుమార్, కొల్లేపల్లి సత్యనారాయణ, కార్పొరేటర్ రాచర్ల వెంకటరమణయ్య, టీడీపీ నాయకులు పాలపర్తి లక్ష్మీనారాయణ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కొత్తల బాలయ్య గారి పైన శివ విష్ణు. ఇది మా కాన్సెప్ట్ ఏమిటంటే 1 yearలో ఆలయం నిర్మాణం కంప్లీట్ చేయాలన్నది మా ఆశయం. మేము ఏప్రిల్ 15వ తారీఖున 2024 ఏప్రిల్ 15వ తారీఖున శంకుస్థాపన భూమి పూజ చేశాము. రేపు ఫిబ్రవరి మార్చి మాసాల్లో మేము విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చేస్తున్నాము. ఈరోజు ధ్వజస్తంభం వచ్చింది. ఈ ధ్వజస్తంభం ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి వచ్చింది. అది ఈరోజు తీసుకొచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సంపూర్ణ సహకారంతో తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసాము. దాన్ని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఫిబ్రవరి మార్చి మాసాల్లో దాన్ని కూడా ప్రతిష్ఠిస్తాము. దీనికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ బంధుమిత్రులు అందరూ సహకరించి మేము చేస్తున్నటువంటి కార్యాన్ని సఫలీకృతం చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఆ భగవంతుడి వాళ్ళందరికీ ఆయురారోగ్య ప్రసాదించాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నాను. డెవలప్మెంట్ కోసం ఎవరన్నా ఆర్థికంగా సహాయం చేయగలిగితే ఆ డబ్బుతోటి ఇక్కడ లైబ్రరీ, తర్వాత వచ్చేసి గోశాల అలాంటివి నిర్మించాలని ఉంది. ఈ రోడ్డు కూడా వైడింగ్ చేస్తే దాని పక్కన ట్రీ ప్లాంటింగ్ అవి చేసి మంచిగా చేసి ఇక్కడ ఏరియా మొత్తం చేయాలని ఉంది. ఇంట్రెస్ట్ గల వాళ్ళు ఎవరన్నా వచ్చేసి ఇచ్చేస్తే అక్కడ మేము అనిల్ కేసు నారాయణ గారి ఫోన్ నెంబర్లో ఇక్కడ ఫ్లెక్సీలో ఇచ్చాము. వాళ్ళిద్దరిని సంప్రదించి వాళ్ళు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే ఇది ఇక్కడ ఏరియా మొత్తానికి బాగుపడి ఇక్కడ వాళ్ళందరికీ కూడా భక్తులకి అందరికీ మంచి చేయాలనేది మా ఆశయము. ఈ ఆలయ నిర్మాణము కొత్తపట్నం బస్ స్టాండ్ నుంచి దసరాజపల్లి రోడ్లో లక్ష్మీపురం అనే ఏరియాలో జరుగుతుంది. పోతురాజు కాలం దాటిన తర్వాత బైపాస్ రోడ్డు మధ్యలో జరుగుతుంది. దీనికి మా వెనకుండి ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు, పొట్టి సుబ్రహ్మణ్యం గారు, బొల్లె సత్యనారాయణ గారు వీళ్ళందరూ మాకు సంపూర్ణ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. 15/4/2024 భూమి పూజ ఇది
పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం మన కొత్తపట్నం బస్టాండ్ నుంచి దసరాజుపల్లి వెళ్ళే రోడ్లో మధ్యలో లక్ష్మీపురం అని నామకరణం చేసి ఈ ప్రదేశంలో భూమి పూజ చేయడం జరిగింది. దాన్ని ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు ఇంజనీర్ గారు పర్యవేక్షణలో ఇక్కడ నిర్మాణం అబ్బూరి చంద్రమౌళి గారు విజయలక్ష్మి దంపతులు నిర్మాణం వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్వహణ చేస్తున్నారు. దేవస్థానం చాలా వేగంగా అద్భుతంగా నిర్మాణం పూర్తిగా వస్తోంది. 365 రోజుల్లోపు ప్రతిష్టా మహోత్సవం కూడా నిర్వహించాలని అందరూ పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ధ్వజస్తంభం ఆగమన ఉత్సవం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధ్వజస్తంభం వచ్చింది, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మార్చి ఏప్రిల్ నెలల్లో ప్రతిష్టా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో విగ్రహాలు వస్తున్నాయి. దానికి సంబంధించి భక్తులు దాతలు ఎవరైనా ఈ దేవస్థానానికి అభివృద్ధికి సహకరించదలిచినా మమ్మల్ని సంప్రదించి ఏదైనా సహకారం అందిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించి దేవస్థానానికి అభివృద్ధికి కూడా పాటుపడగలరని కోరుచున్నాం. మా మిత్రుడు శ్రీ అబ్బూరి చంద్రమౌళి గారు గత ఏప్రిల్ ముందు ఇక్కడ ఒంగోలులో వారి స్వగ్రామమైన ఒంగోలులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని సంకల్పం చేసినారు. ఏప్రిల్ 15వ తేదీన 24వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన శంకుస్థాపన గావించాము. 1 సంవత్సరం లోపల విగ్రహ ప్రతిష్ఠ చేయాలని కూడా సంకల్పించాము. ఆ క్రమంలో భాగంగా నిర్మాణ క్రమం కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. గోపురం వరకు కూడా వచ్చింది. ఈరోజు ధ్వజస్తంభం వచ్చింది. విగ్రహాలు కూడా టీటీడీ వారు శాంక్షన్ చేశారు. అవి కూడా 4 రోజుల్లో వస్తాయి. వీలైనంత త్వరగా విగ్రహ ప్రతిష్ఠ చేయాలని మా ఆశయం. దీనికి భక్తులందరూ సహకరించి ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారని ఆశిస్తాం. ఒంగోలు మంగమూరు రోడ్డు నిరుపేద విద్యార్థుల ఉచిత పాఠశాల సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థులచే ముగ్గులు పోటీలు నిర్వహించారు. అనంతరం న్యాయ నిర్ణేతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ గెలుపొందిన వారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ముగ్గులు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం సెక్రటరీ మరియు కరస్పాండెంట్ పూసపాటి చంద్రశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్ సిద్ధ సాయిబాబా, పీటీ మాస్టర్ కుర్రా భాస్కరరావు, శివకుమార్, పూసపాటి సంధ్యారాణి, వడ్డేవోలు సంధ్యారాణి, ప్రిన్సిపాల్ అరుణ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను ఈరోజు సంక్రాంతి పండుగ గురించి చెప్పబోతున్నాను. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో మన హిందువులు జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనది మరియు ప్రాముఖ్యమైనది. ఈ పండుగ రోజున రైతు పండించిన పంట చేతికి అంది లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి ఈ పండుగను ప్రజలందరూ 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. మొదటి రోజునేమో భోగి అని, రెండవ రోజునేమో సంక్రాంతి అని, మూడవ రోజునేమో కనుమ అని పిలుస్తారు. మొదటి రోజు అయిన భోగి రోజున తెల్లవారుజామునే లేచి ఇంట్లో పేరుకుపోయిన చెత్త సామాను మరియు పాత చెక్క వస్తువులు పిడుగలు వేసి భోగి మంటలు వేసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీని వలన వారి దురదృష్టాలు తొలగించబడతాయని ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. మరియు రంగురంగుల ముగ్గులు వేయడం మరియు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించడం, భోగి పండ్లు పోయడం, పాలు పొంగించడం మరియు సాయంత్రం వేళలో బొమ్మల కొలువులు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ రోజునే రైతు పండించిన పంట చేతికి వస్తుంది కాబట్టి వారిని ఎప్పటికీ ఇలాగే భోగ భాగ్యాలతో ఉంటూ ధాన్యం మరియు పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి ఇంద్రునిగా మరియు విష్ణువుగా పూజిస్తారు. మరియు రెండవ రోజున సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతి రోజున మన తెలుగు ఆడపడుచులంతా రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఎంతో సందడి చేస్తూ ఉంటారు. మరియు వస్త్రాలు, ధాన్యం, పసుపు కుంకుమలు, పిండి వంటకాలు, చెరుకు వంటివి ఇతరులకు ఇవ్వడం వలన వారి ఇంట్లో సిరి సంపదలు అభివృద్ధి చెందుతాయని నమ్ముతూ ఉంటారు. ఇక మూడవ రోజు ఈ కనుమ రోజున పశువులని లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తూ వాటిని అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు. దీని వలన వారి ఇంట్లో సుఖ సంపదలతో ఆనందంగా ఉంటారని మరియు సిరి సంపదలు అభివృద్ధి చెందుతాయని నమ్ముతూ ఉంటారు. మరియు ఇంటి ముందు వేసిన రథం ముగ్గు యొక్క తాడును మరొకరి ఇంటి ముగ్గు యొక్క రథం ముగ్గుతో కలుపుతూ ఈ పండుగను సాగనంపుతూ ఉంటారు. దీనితో సంక్రాంతి పండుగ ముగుస్తుంది. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. My humble pranams to the lotus feet of Bhagavan Sri Satya Sai Baba, our universal teacher and living God. Today we gather to celebrate one of the most significant happiest festivals in India, Pongal. This 4-day festival is a time for Thanksgiving, rejoicing and bonding with family and friends. Dedicated to the sun god Surya, who nourishes our crops and brings life to our planet. We express our gratitude to the sun, the farmers and the land for providing us with abundant food and resources. Associated with the mythological story of Lord Indra and Lord Krishna, teaching us the importance of humility and gratitude. Pongal, we prepare traditional dishes like chakkar pongal, a sweet rice dish, and ven pongal, a savory rice dish. We also decorate our homes with colorful rangoli, flowers and sugar cane. Pongal, let us remember the significance of this festival. It's a reminder of our connection with nature, our gratitude for the blessings we receive and our responsibility. Let's give thanks and strengthen our bonds with each other. Happy Pongal! Humble pranams to the lotus feet of Bhagavan Sri Satya Sai Baba, our universal teacher, living God. My name is Asmin. I am studying 6th class in Sri Satya Sai Samagra Vidya Kendram. Today I am telling about Makar Sankranti. Makar Sankranti is a famous festival of Hindus. This festival celebrated on 14th
14th or 15th January every year. On this day, people take bath in holy rivers. On Makar Sankranti, sun changes his marks to Makar Rashi. Makar Sankranti is celebrated differently in our country with a different name. Children enjoy on this day by సెలవులు ఇస్తున్న సందర్భంగా ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరగడం జరిగింది. ఈరోజు ఉదయం పిల్లలు మగపిల్లలందరూ ఎక్కువ బాగా పార్టిసిపేట్ చేశారు. గాలిపటాలు ఎగిరేయటంలో కైట్స్ ఫెస్టివల్ లాగా బాగా సెలబ్రేట్ చేశారు. తర్వాత ఈరోజు ఈవినింగు ఆడపిల్లల చేత అందరి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని విభాగాలకి కొంతమంది గ్రూపులుగా ఏర్పడి ముగ్గులు వేయడం జరిగింది. ముగ్గులు కూడా చాలా చక్కగా వేశారు అందరూ. ఈ ముగ్గులు రకరకాల అన్ని రకాల రంగులతోటి రకరకాల డిజైన్స్ తోటి వేయటం జరిగింది. న్యాయ నిర్ణేతలుగా వచ్చారు. న్యాయ నిర్ణేతలు కూడా చూసి అసలు ఎవరికి ప్రైజ్ ఇవ్వాలా అన్న సందిగ్ధంలో పడి వారు చివరికి ఏదైతే తేల్చుకొని ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పిల్లలు పోటీపడి చాలా చక్కగా ముగ్గులు వేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధమైన వాతావరణంలో ఈ మన స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది స్కూల్ తరపున నేను అందరికీ పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సాయిరామ్. మంగమూరు రోడ్లందు సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రము ఉచిత పాఠశాల, పేద విద్యార్థుల ఉచిత పాఠశాల అండి. దాతల సహకారంతో 2002లో పెద్దలు స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరము మా స్కూల్ నందు పేద విద్యార్థులకి సంక్రాంతి సందర్భంగా ముందుగా ప్రీ సంక్రాంతి వేడుకలు జరగడం జరుగుతుంది. ఆ సందర్భంగా ముగ్గుల పోటీలు మరియు గాలిపటాల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఎంతోమంది దాతలు మా స్కూల్కి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరూ ఇలాగే కొనసాగించి మా పేద విద్యార్థులందరికీ ఇలాగే మళ్ళీ పండుగలు జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం సహకరిస్తారని కోరుకుంటున్నాం. మంగమూరు రోడ్లోని సత్యసాయి స్కూల్ నందు ముగ్గుల పోటీలకి జడ్జిలుగా రమ్మని పిలిచారు. పిల్లలు చాలా బాగా వేశారు. ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని కూడా మేము నిర్ధారించుకోలేకపోయాం. 1-2 సార్లు ఆలోచించుకొని ప్రైజులు ఇవ్వాల్సి వచ్చింది. పిల్లలు చాలా బాగా వేశారు. వేసిన వాళ్ళందరికీ అభినందనలు. స్వతంత్ర సమరయోధుడు ఒడ్డెర జాతి నాయకుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 11వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలు జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 10 గంటలకు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మీడియా సమావేశంలో టీడీపీ బీసీ నాయకులు కుంచాల శ్రీనివాసులు, తమ్మిశెట్టి రమాదేవి, తమ్మిశెట్టి యానాది, గుంజి సుబ్బారావు, చల్లా నాగేశ్వరమ్మ, గుంజి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒడ్డెర కులానికి చెందిన వడ్డే ఓబన్న అనే ఆయన తొలి స్వాతంత్ర సమరయోధుడు. ఇతను అనంతపురంలో జన్మించాడు. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు బాదాడు. ఇతను 1807 సంవత్సరంలో జన్మించి 1847 సంవత్సరానికి వీరమరణం పొందాడు. కేవలం 40 సంవత్సరాల చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా పోరాడి స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసిన తొలి వ్యక్తి ఒడ్డెర జాతికి చెందిన గొప్ప వ్యక్తి ఎవర్రా ఈ రాష్ట్రంలో అంటే వడ్డే ఓబన్న. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒడ్డెర జాతిని గుర్తించి
ఆయన జయంతి జనవరి 11న అధికారపూర్వకంగా నిర్వహించాలని నిన్న ఉత్తర్వులు అధికారపూర్వకంగా వెలువటం జరిగింది. దీనికి మా ఒడ్డెర కులస్తులందరూ రాష్ట్రంలో ఉన్న దాదాపు 40 లక్షల మంది ఈరోజు ఒడ్డెరలను గుర్తించినట్టుగా దీనికి మేమందరము చంద్రబాబు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి రుణపడి ఉంటామని, రాబోయే రోజుల్లో కూడా ఒడ్డెరలకి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒడ్డెరలను ఏ రోజున కూడా గుర్తించలేదు. వాళ్ళని చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులు ఇస్తూ, అలాగే గుంటూరులో వేసరత్నం గారని ఆయన ఓడిపోయే సీటు ఇచ్చి కావాలని మమ్మల్ని ఓటమిని చేసేటట్టు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈరోజు మన ఎన్టీఆర్ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో కానీ ఒడ్డెర్లకి సరైన గుర్తింపు లభించింది ఏదైనా అంటే బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి తోడుగా ఉంది ఎవరైనా అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ రోజున మాకు వడ్డే ఓబన్నాని గుర్తించి ఆయన కార్యక్రమాలు మాకు అధికారపూర్వకంగా కలెక్టర్లకి, ఆయా శాఖ అధిపతులకి, అందరికి సచివాలయ సెక్రటరీలకి అందరికీ ఇవ్వటం మా ఒడ్డెర జాతి చేసుకున్న గర్వకారణం. మేము వాస్తవంగా నిన్నే పెట్టుకొని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పాలాభిషేకం చేద్దామని అనుకున్నాం. కానీ తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాట కారణంగా మేము ఆ కార్యక్రమం చేయటం బాగోదని చెప్పి విరమించుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా మేము చంద్రబాబు గారిని కలిసి ఆయనకి ఒడ్డెర జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే మాకు ఎన్టీఆర్ ప్రభుత్వంలో మాకు విజయవాడలో గొప్ప సభ ఒకటి జరిగి ఆ రోజున మేము ఎస్టీల్లో, మాతో పాటు ఉండే కులాలన్నీ ఎస్టీలో చేరినాయి, ఎస్సీ ఎస్టీల్లో ఉన్నాయి. మేము కూడా ఎస్టీల్లో చేరటానికి ఆ రోజు ఎన్టీఆర్ గారు విజయవాడలో మీటింగ్ పెట్టి అంటే మీరు మీటింగ్ పెట్టండి, బహిరంగ సభ పెట్టండి, నేను మిమ్మల్ని చేరుస్తానని ఆ రోజున నందమూరి తారక రామారావు చెప్పడం. కానీ అనివార్య కారణాల వల్ల దివంగత నేత మొంగవేటి రంగా గారు హత్య జరగడం కారణం వల్ల ఆ రోజు మేము వెనకబడిపోయాం. ఈ రోజుకి కూడా మేము రాష్ట్రంలో బీసీఏగానే ఉన్నాం. పక్క రాష్ట్రాల్లోకి వెళ్తే అటు కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ ఎస్సీ ఎస్టీల్లో ఉన్నాం. అదేవిధంగా మాకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో చంద్రబాబు గారు బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానన్నారు. అదేవిధంగా మాకు బీసీలందరూ సోదరులకు కూడా రక్షణ చట్టం లాగా ఏ విధంగా అయితే మా మీద ఈ రోజున కేసులు పెడతా ఉన్నారో దాన్ని ఎదుర్కోవటానికి నిన్న వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని బీసీలకు అనేక రకమైన కేసులు, అట్రాసిటీ కేసులు, మర్డర్ కేసులు, చాలామంది బీసీలు జైల్లో జీవితం గడిపొచ్చాం. మాకు కూడా ఈ రక్షణ చట్టం ఒకటి కల్పించాలనేది మా బీసీలకు కూడా వెన్నుదన్నుగా ఉన్న అదే మా ఒడ్డెర కులాన్ని కూడా గుర్తించిన మన చంద్రబాబు గారికి, మన లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నియోజకవర్గంలో ఉన్న గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి రాబోయే రోజుల్లో రేపు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి సంక్రాంతిలో మా ఒడ్డెర జాతిని గుర్తించి మేము కష్టపడి పనిచేసి మా జాతి మేము ఈరోజు బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, డివిజన్ అధ్యక్షులు అయితేనేమి, టౌన్ బీసీసీఎల్ అయితేనేమి, జిల్లా అయితేనేమి అన్నింటిలోనూ మేము ఉన్నాం. ఈ రోజున ఏదైతే మేము సభ్యత్వ కార్యక్రమాలు చేశామో టాప్ 10 నియోజకవర్గంలో వచ్చి టాప్ 10లో ఒక్క ఒడ్డెర్లే 3 స్థానాల్లో ఉన్నాం. ఒడ్డెర్లే 3 స్థానాలు మేము కైవసం చేసుకున్నాం. అంత కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి మాకు కూడా పార్టీ పరంగా అన్ని విధాలుగా మాకు మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఆశీస్సులతోటి మాకు రాబోయే రోజుల్లో వ్యవసాయ మార్కెట్ కానీ, నామినేటెడ్ కానీ ఏదైనా కూడా అన్నిట్లో మాకు తగిన ప్రాధాన్యత ఇచ్చి మా కష్టాన్ని గుర్తిస్తే మేము రాబోయే రోజుల్లో ఇంకా మేము పార్టీకి ఇంకా సేవ చేసుకోగలమని, అలాగే ఈరోజు వడ్డే ఓబన్న జయంతి రేపు 11వ తారీఖున మేమందరం కలిసి ఒడ్డెర సోదరిమణులు అందరం కలిసి రేపు అధికారపూర్వకంగా ఇదే పార్టీ ఆఫీస్లో తెలియజేస్తున్నాము. కాబట్టి మీ అందరూ సహకరించవలసిందిగా, రేపు కూడా మీరు రావాల్సిందిగా నేను పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ఎవరైతే గుర్తించి మమ్మల్ని అవకాశం కల్పించారో వాళ్ళ కృతజ్ఞతలు తెలుపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు, వడ్డెర్ల పితామహుడు వడ్డే ఓబన్న 218వ జయంతిని అధికారపూర్వకంగా ఏర్పాటు చేసుకోవడానికి గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారు అందరి సహకారంతో ఈరోజు GO5ని తీసుకొచ్చి అధికారికంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా వడ్డెర కమ్యూనిటీ కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆయన ఎంతో పోరాడి నిన్న
కలిసినప్పుడు ఆ జీవోని రిలీజ్ చేయడానికి సవితా మేడం కూడా మేము నిన్న కలవడం జరిగింది. సవితా మేడం గారు జీవోని రిలీజ్ చేశారు. 6వ తరం మనవడు కూడా నిన్న అక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మేము అంటే బీసీలు అంటే మా వడ్డెర కులం అంతగా గుర్తించదు. ఒక తెలుగుదేశం పార్టీనే గుర్తించి ఆ రోజు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు నాకు మహిళా కమిషన్, ఒక సామాన్య మహిళను నేను, నాకు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా కూడా అవకాశం కల్పించారు. అదే కాదు, ఈరోజు ఈ జీవోని తీసుకొచ్చి వడ్డెర్లకి ఒక ప్రముఖ స్థానాన్ని కల్పించినందుకు మేము తెలుగుదేశం పార్టీకి ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం అంటే 2020 నుంచి మామూలుగా చేసుకుంటా ఉన్నాము వడ్డే ఓబన్న జయంతిని జనవరి 11వ తేదీ. ఇప్పుడు అధికారికంగా అన్ని కలెక్టరేట్లకి, అన్ని శాఖలకు కూడా పంపించడం జరిగింది. ఏది ఏమైనా గడిచిన 5 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు. అంటే నామకార్థం వాళ్ళకి కార్పొరేషన్లు ఇచ్చారు, పైసా ఆదాయం ఇచ్చిన దాఖలాలు లేవు. అట్లాగే ఓడిపోయే సీట్ ఇచ్చారు, తమ్ముడు చెప్పాడు, అవన్నీ మళ్ళీ నేను చెప్పడం కాదు. ఓడిపోయే సీట్ ఇచ్చి మాకు అవమానం పరిచారు. అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రముఖ స్థానాన్ని కల్పించింది ఒక తెలుగుదేశం పార్టీనే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ కూడా తగ్గించి 16,800 పదవులు రాకుండా అడ్డుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ పెంచి మళ్ళీ మాకు న్యాయం చేస్తున్నారు. అలాగే మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో 6 నెలలుగా అన్నీ కూడా 6 నెలల్లోనే అమలు చేస్తూ వచ్చారు. బీసీ రక్షణ చట్టం అయితేనేమి, అట్లాగే విదేశీ విద్య బీసీలకు అవకాశం కల్పిస్తున్నారు. అట్లాగే మహిళలకు ఏమని అవకాశాలు ఇచ్చారో అవి కూడా అన్నీ కూడా దీపావళికి దీపం పథకం కింద గ్యాసులు ఇవ్వటం అయితేనేమి, అలాగే పెన్షన్లు ఇవ్వటం అయితేనేమి, అన్నీ కూడా 1 by 1 చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం చేసుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా ఒక మా తెలుగుదేశం పార్టీలోనే మా వడ్డెర్లకు గుర్తింపు వచ్చింది. దానికి ఉదాహరణే మా వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తూ గర్విస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సవితమ్మ గారికి, మా శాసనసభ్యులు దామరచర్ల జనార్దన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించిన మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సవితమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి ఆయన జయంతి జరుపుకోవడానికి అధికారికంగా ప్రకటన చేయటం చాలా సంతోషంగా ఉంది. వడ్డే ఓబన్న చాలా కృషి చేశారు. ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనప్పుడు కూలీ చేయించుకొని వాళ్ళకి కూలీలు కూడా సరిగా ఇవ్వకుండా ఉంటే అప్పుడు ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో మన ఓబన్న గారు సైన్యాధ్యక్షుడిగా ఉండి ఎలాగైనా సరే మన వాళ్ళందరికీ నిమ్న కులాల వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసి వాళ్ళకి వాళ్ళు చేసిన కూలీలు వచ్చేటట్టు ఎదురు తిరిగితే బ్రిటిష్ వాళ్ళని అల్లాడించి ఎట్లయినా సరే మాది ఇది మా హక్కు, మీరు వచ్చి పరిపాలన చేస్తూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇలా జరగడానికి వీల్లేదని చెప్పి ఎదురు తిరిగినందుకు ఆయన లాస్ట్లో వాళ్ళని బాగా ఎలా అయితే తరిమి కొట్టారో అట్లనే మన ఓబన్న గారిని కూడా లాస్ట్ సమయంలో ఉరికంపం ఎక్కించారు వాళ్ళు. మరి ఆయన జయంతిని ఒక స్వాతంత్ర సమరయోధుడైన మనకి స్వాతంత్రం వచ్చిందంటే అలాంటి మహానుభావులు ఎంతోమంది కృషి చేశారు. అలాంటి ఓబన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటన చేసి మన చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలలో కూడా ఉన్నారు స్వాతంత్ర సమరయోధులు, మరి వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, మనం అందరినీ కలుపుకొని పోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని జయంతిని అధికారికంగా ప్రకటన చేయటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఒడేరాజులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. జై వడ్డెర ఓబన్న, జై వడ్డెర. మన ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, సవితమ్మ గారు కానీ తెలుగుదేశం పార్టీ తరపున వడ్డెర కులాన్ని గుర్తించి ఇవాళ
వడ్డే ఓబన్న జయంతిని జీవోగా తీసుకొచ్చి రేపు జనవరి 21వ తారీఖు శనివారం 11వ తారీఖు శనివారం రోజున జరుపుకునేలాగా ఒక జీవోని తెచ్చారు. అలాగే ఇక్కడున్న మన దామచర్ల జనార్దన్ అన్న కూడా వడ్డెర కులానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో అండదండలుగా ఉన్నారు. అలాగే మేమందరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వడ్డెర కులానికి సంబంధించిన మహిళలైతేనే పురుషులైతేనే ఎవరైతేనేమి తెలుగుదేశం పార్టీ తరపుకి వెన్నంటూ ఉంటామని పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గారి చరిత్ర గురించి మా వడిరాజులు సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో మా వడ్డెరలో 80 లక్షల మంది జనాభా ఉంటే విడిపోయినాక ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది వడ్డెరలు ఉన్నారు. ఈ రోజున వడ్డెరలో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా వివిధ మట్టి పనులు చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ శ్రమకి తగినటువంటి కులము వడ్డెరలు. మరి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆయన 1807లో జన్మించి 1847లో వీర మరణం పొందినటువంటి వడ్డే ఓబన్న గారు. మరి అలాంటి మహాయుధుడిని గుర్తించి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధరేశ్వరమ్మ గారు అంతా కూడా మా వడిరాజుల ఓబన్న గారిని గుర్తించి రేపు జనవరి 11వ తేదీ ఆయన జన్మదినోత్సవం జయంతిని చేసుకుందామని చెప్పని ఇక్కడ అందరూ కూడా సమావేశమయ్యారు. ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఒంగోలు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
జాయిన్ ద స్ట్రీట్స్. ఒక్కసారి అందరూ క్లాప్స్ ఇన్వైట్ చేయాలని మన చీఫ్ గెస్ట్ ఎవరీ స్వీస్. మరి ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సో మొత్తం పిల్లలందరికీ మరి వారి నుండి బ్యాగ్స్ ప్రెజెంట్ చేస్తున్నారండి. సో ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ చేద్దాం. ఎవ్రీబడి కమ్ ఆన్, ఇట్స్ టైమ్ ఫర్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ టు ఆల్ అవర్ కిడ్స్. ఒకసారి శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ టీం వారందరికీ గట్టిగా క్లాప్స్ చేద్దామండి. కమ్ ఆన్ ఎవ్రీవన్, a big round of applause to all our wonderful kids. Bags is క్యాష్ ప్రైజ్ ని ఇస్తున్నారండి. ఒక్కసారి అందరూ క్లాప్స్ చేద్దాం. కమ్ ఆన్ ఎవ్రీవన్, a big round of అలాగే వీరికి ఇంత చక్కగా మేకప్ చేసి అందరికీ పెద్దలందరికీ ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పండితో వెల్కమ్ చేద్దామంటే ఎవ్రీ తిరుపతి రెడ్డి గారు ఎక్కున్నారు సార్ స్టేజ్ మీదకి. శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారికి one more time can we have a big round of applause for them. Come on everyone. అందరూ నిల్చుంటారా ప్లీజ్? I request everyone, yeah, please stand up. So ఒక్కసారి అందరూ క్లాప్స్ చేద్దామండి. Come on everyone, a big round of applause to all our dignitaries and also claps to our Kadai Ongole Property Expo. दीपज्योति परम ज्योतिः दीपज्योति जनार्दनः दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते शुभं करोतु कल्याणम् आरोग्यं सुखसम्पदः द्वेषबुद्धिविनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरु. అలాగే ఏపీజీవి గ్రామీణ బ్యాంక్ వారు ఎక్కడున్నారు స్టేజ్ మీదకి రావాల్సి కోరుతున్నాం. ఏపీజీవీబీ బ్యాంక్ ప్లీజ్ కమ్ ఆన్ జాయిన్ ద స్టేజ్. మన ప్రెస్ స్ట్రీట్ and now I request our president and also joint secretary అలాగే ఈసీ మెంబర్స్ అందరూ కూడా జాయిన్ ద స్ట్రీట్స్. యూసఫ్ సార్ ఎక్కడున్నారు స్టేజ్ మీదకి రావాల్సి కోరుతున్నారు. ఇంకా క్రెడై కోసం మరికొన్ని విషయాలు ఇప్పుడు చెప్పడానికి వచ్చేస్తున్నారు. సో ఫస్ట్లీ ఎవ్రీబడి కమ్ ఆన్, లెట్స్ వెల్కమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడై ఒంగోల్ రాజేంద్ర గారు. సార్ ఓవర్ టు యు. ఈ ప్రాపర్టీ షోకి ఎంతో సహాయం చేసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం శ్రీ కృష్ణకుమార్ గారికి, అలాగే ఒంగోలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ శ్రీ గుణేశ్వరరావు గారికి, అలాగే ఏజిఎం శ్రీ వెంకట్రావు గారికి, అలాగే కెనరా బ్యాంక్ ఆర్హెచ్ గారు అయినటువంటి శశిధర్ గారికి, మిగిలిన నా తోటి సహోదరులందరికీ, అలాగే వేదిక మీద ముందున్నటువంటి నా తోటి బిల్డర్స్కి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా చాలా సంతోషమైన రోజు మా బిల్డర్స్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఒంగోలు చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో రకాల షోస్ జరిగి ఉంటాయేమో కానీ ప్రాపర్టీ షో అనేది చరిత్రలో ఒంగోలులో ఫస్ట్ టైం పెట్టడం అంటూ జరుగుతుంది. ఇదే ఇప్పటి వరకు కూడా
ఏ ఒక్కరు కూడా ప్రాపర్టీ షో అనేది ఇప్పటిదాకా కండక్ట్ చేయలేదు. మొట్టమొదటిసారిగా ఒంగోలు బిల్డర్స్ 4 నెలల్లో మేము అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత ఇంత త్వరగా ప్రాపర్టీ షో మేమే అనుకోలేదు, ఊహించలేదు కండక్ట్ చేస్తామని. కన్స్ట్రక్షన్ చేయాలంటే ముందుగా మనం చూసుకోవాల్సింది స్థలం. ఈ స్థలానికి ఒక మంచి స్థలం అంటే ఎక్కడైనా కూడా ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి స్థలం, అది అప్రూవ్డ్ లేఅవుట్స్. అలాంటి అప్రూవ్డ్ లేఅవుట్స్ని మన ప్రాపర్టీ షోలో పెట్టడం జరిగింది. సరే, స్థలాలు సేకరణ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెడతాం. దానికంటూ కన్స్ట్రక్షన్స్ చేసేటువంటి బిల్డర్స్ వాళ్ళు అవసరం అవుతారు. సరే, సొంత స్థలదారుడైతే అతని ఇంట్లో కట్టుకుంటాడు, కానీ అందరూ సొంత స్థలాల్లో కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజెంట్ రోజుల్లో ఎంతోమంది బిల్డర్స్ వాళ్ళ ధనాన్ని వెచ్చించి ముందుగా కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టడం జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రకరకాల స్థలాల్లో ఒంగోలులో కడతాం కాబట్టి వాళ్ళందరినీ ఒక వేది మీదకి తీసుకురావడం రెండో వంతు. ఆ తర్వాత మూడోది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ కావాల్సినటువంటి మెటీరియల్, ఆ మెటీరియల్ అన్నింటినీ కూడా ప్రాపర్టీ షోలో అంటే బిల్డింగ్స్లో సుమారుగా మనకు 130 రకాల మెటీరియల్స్ వాడతామండి. అలాంటి మెటీరియల్స్లో అందరికీ కాకపోయినా కనీసం కొన్ని స్టాల్స్ మాకు చేతనైనంత వరకు ఇక్కడ పెట్టించడం జరిగింది. సో అలా మెటీరియల్స్ పెట్టిన తర్వాత ఆ మెటీరియల్స్ని వాళ్ళ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత అందంగా పొందిగ్గా తీర్చేదానికి ఇంటీరియర్స్ని కూడా ఇక్కడికి పిలిపించడం, వీటన్నిటికీ సహకారం కావాల్సినటువంటి ఈ బ్యాంకర్స్ని కూడా ఇక్కడికి తీసుకురావడం. సో ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే ఒక సామాన్య మానవుడు కానీ, లేక మధ్యతరగతి వారు కానీ, లేక పెద్ద ఐశ్వర్యవంతుడైనా కానీ వాళ్ళ రేంజ్లో ఇల్లు చూసుకోవాలనుకుంటే ఊరంతా తిరగకుండా ఒకే వేదిక మీదకి ఒంగోలులో ఉన్నటువంటి బిల్డర్స్ పెద్ద విల్లాస్ అయితేమి, చిన్న ఇళ్ళు అయితేమి, రకరకాల వారికి కావాల్సిన స్తోమతలో ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజలకి ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకు నచ్చిన స్థలాల్లో వాళ్ళకు నచ్చినటువంటి ఇంటిని కొనుక్కునే సదుపాయం కల్పించడమే ఒంగోలు ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రాపర్టీ షో పెట్టడం జరిగింది. ప్రాపర్టీ షోతో పాటు సరే ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ చాలామంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండాలనే ఉద్దేశంతో ఇలా మార్నింగ్ ఇప్పుడు జరిగినటువంటి క్లాసికల్ డ్యాన్స్లు అయితేమి, సాయంత్రం కూడా అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అందరూ వచ్చి ఆహ్లాదంగా దాన్ని వీక్షించడం, ఈ వచ్చిన జనాలు మధ్యలో మళ్ళా ఏదో వచ్చాం చూసాం వెళ్ళిపోతున్నాం అనే కోరిక లేకుండా వాళ్ళకు కూడా ఒక చిన్న లాటరీ పద్ధతి ద్వారా చాలా ఖరీదైనటువంటి బహుమతులు కూడా ఇచ్చేదానికి మా క్రెడై వేదిక వాళ్ళని జరపడం జరిగింది. కాబట్టి ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి క్రెడై ఒంగోలు బిల్డర్స్ వారికి చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రాపర్టీ షో ప్రారంభానికి వచ్చిన మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఎం గారు, మిగతా బ్యాంక్ పెద్దలు, క్రెడై కమిటీ ప్లస్ అట్లానే ఈ ప్రాపర్టీ స్టాల్స్ ఓనర్స్, మరలా ఈ షోకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్రాపర్టీ షోకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 10-15 సంవత్సరాలుగా ఒంగోలు పట్టణంలో సరౌండింగ్ 2-3 కిలోమీటర్స్ లోపే ఈ నిర్మాణ రంగం జరుగుతూ ఉండేది. రీసెంట్గా ఒక 2-3 సంవత్సరాల నుంచి దీన్ని అంచెలంచెలుగా దాదాపు 7-8-10 కిలోమీటర్ల దాకా విస్తరింపజేసేదానికి కొంతమంది పెద్దలు, బిల్డర్స్, మన గుప్తాస్ కన్స్ట్రక్షన్స్ అలానే. నమస్తే, నా పేరు రాజేంద్ర, క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఒంగోలులో
మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ప్రాపర్టీ షో అంటే మొత్తం బిల్డర్స్ అయితేమి, అలాగే మెటీరియల్స్ వాళ్ళు అయితేమి, ఇంటీరియర్స్ వాళ్ళు, రకరకాలు అందరికీ బిల్డింగ్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సుమారుగా 55 స్టాల్స్లో వాళ్ళ మెటీరియల్స్ ప్రదర్శించడం, బిల్డర్స్ వచ్చేసి వాళ్ళ స్థలాలను ప్రదర్శించడం, అలాగే లేఅవుట్స్ని ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒంగోలులోని ప్రజలు అందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఇళ్ళు కావాలనుకుంటారో, కొనుక్కోవాలనుకుంటారో, కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక వేదికని క్రియేట్ చేసి వాళ్ళు అన్ని చోట్ల తిరగకుండా ఒకే వేదిక మీద వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ కొనుక్కునేటువంటి సదుపాయం కలిగించబడింది. ఈ సదుపాయాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు మీడియా ద్వారా మిత్రులందరికీ, ఒంగోలు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా రకరకాల సదుపాయాలు, అంటే వాళ్ళు వచ్చినందుకు సరదాగా ఫుడ్ అయితేమి, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేమి, అలాగే మంచి డ్రాస్ తీసి వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 2 గంటలకి ఒకసారి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా క్రెడై ఒంగోలు బిల్డర్స్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ వార్షికోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక పాఠశాల ప్రాంగణంలో వ్యవస్థాపకులు సాయినాథుని శరత్ బాబూజీ, సతీమణి అనసూయమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నైనాల జయసూర్య, రిటైర్డ్ హైకోర్టు జడ్జి గంగారావు, ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మనజీర్ జిలానీ, సమూన్, డాక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి, మేజర్ సురేష్ బాబు, యువాన్ వియర్ హాజరయ్యారు. అతిథులకు ప్రిన్సిపల్ మహేష్ శివలక్ష్మి ఘన స్వాగతం పలికారు. పాఠశాల సలహాదారు, మాజీ కరెస్పాండెంట్ సురేష్ బాబు విద్యార్థులు సాధించిన విజయాల వార్షిక నివేదికను సమర్పించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సాయినాథుని శృతి, కరెస్పాండెంట్ జీవి భాస్కర్, స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.